హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ఈరోజు ఒక కొత్త పార్టీ ఉడకొచ్చింది మన ఇండియాలో, కాక్రోచ్ నేషనల్ పార్టీ. ఈ కాక్రోచ్ నేషనల్ పార్టీ ఎందుకు ఉడకొచ్చిందా అంటే, ఒక హైకోర్టు జడ్జి ఇండియన్ యూత్ని మీరు జిర్రపురు లాంటి వాళ్ళు పురుగు మన ఇండియన్ యూత్ని ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ అవి పెడుతుంటే, ఎందుకంటే మన జాబులే కాబట్టి పెడుతుంటారు. ఎందుకంటే చాలామంది అసలు పెడుతూనే ఉంటారు కదా, వాళ్ళ పనే అది. వాళ్ళ మమ్మల్ని ఒక మాట అంటావా అని ఒక ఇండియన్ యూత్ అబ్బాయి ఈ హట్టాయి 4 రోజుల కొన్ని లక్షల కోట్ల జనాలు ఫాలోవర్స్ పెరిగారు ఈ జిర్రాపురు పార్టీ. ఈ జిర్రాపురు పార్టీ ఇవాళ ఇండియాలో గదగద వణికిస్తుంది. ఈ జిర్రాపురు పార్టీ యూత్ తలుసుకుంటే అంత ఆగం. అందుకే నోరు కాపాడుకోవాలి ఎవరే కానీ. ఇక్కడ రాజకీయం కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, అటు బీజేపీ కానీ, మిగతా నాయకులు కానీ, జడ్జిలు కానీ, లాయర్లు కానీ సోషల్ మీడియాని అనేటప్పుడు కొంచెం ఆలోచించాలి. యూత్ని, అందులో ఇండియన్ యూత్ని అంటే ఈ రకంగా ఉట్టుకొచ్చింది. కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ కాబట్టి ఈరోజు ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ వాళ్ళకు కూడా అంత ఫాలోవర్స్ లేరు. మరి పాత పార్టీలు, కొన్ని ఏళ్ళ పార్టీలు, నేషనల్ పార్టీలు, చాలా సీనియర్ పార్టీలు, ఆ సీనియర్ పార్టీలు దాటేసి ఈరోజు ఈ జిర్రాపురు పార్టీ ముందుకు దూసుకెళ్తుంది ఈ 4-5 రోజులలో. కావున అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ అబ్బాయి కూడా పెట్టింది ఇవ్వాలని మనం చూడొచ్చు. మనం వెతికే ముందు మీరు ఒకటి తెలుసుకోవాలి, ఇది ఒక సెటైరికల్ పేజ్. మరో మాటలో చెప్పాలంటే ఇది ఒక ప్యారడీ పార్టీ. ఈ పార్టీ గురించి యువత కేవలం తమ అభిప్రాయాలను వ్యక్తీకరించినంత మాత్రాన ఇగో ఈ తమ్ముడు ఈ పార్టీ పెట్టిండు, ఈ జిర్రాపురుల పార్టీ పెట్టిండు. మమ్మల్ని మీరు అంటారా, మమ్మల్ని జిర్రాపురులతోని, తోక పురుగులతోని, మమ్మల్ని పోలుస్తారా అని ఈ తమ్ముడు జిర్రాపురు పార్టీ పెట్టి ఇలా దేశంలో దడదడ ఉట్టి చూడు జరిగింది. అంటే ఈ పార్టీలో పనిచేసేవాళ్ళు కూడా పని పాట లేనోళ్ళు కావాలి, లాజిక్తో మాట్లాడేవాళ్ళు కావాలి, ఎవిడెన్స్తో మాట్లాడేవాళ్ళు కావాలి. అది ఆన్లైన్లో కూడా ఆ రకంగా కొన్ని లక్షల మంది ఆ పార్టీలో జాయిన్ అవుతారు. ఒక మాట ఇవాళ యూత్ను అంటావా అని. అదే ప్రకారంగా మనము ఒక సోషల్ మీడియాలో చాలా మనము పోస్ట్ చేస్తుంటాం. పెద్ద ఛానల్ మాట్లాడాయి, అన్ని పెద్ద ఛానల్ అమ్ముడు పోయినాయి కాబట్టి సోషల్ మీడియా వస్తుంటుంది. వచ్చినందుకు ఇవాళ ఒక ఇండియన్ యూత్ని ఒక హైకోర్టు జడ్జి ఒక మాట అన్నందుకు తమ్ముడు చెప్తుండు కదా, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడే స్థానంలో ఉన్నవారు వారిని విమర్శించి యువతను బొద్దింకలు, పరాన్న జీవులతో ఎలా పోలుస్తారు? అందుకే ఆ మాటలు నాకు కోపం, బాధను తెప్పించాయి. అదే నన్ను చివరికి ఎక్స్లో బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుందని ప్రశ్నించేలా చేసింది. ఆ ట్వీట్కు బొద్దింకలు అని అన్నందుకే మరి బొద్దింకలన్నీ ఒకటైతే ఎలా ఉంటుందని ఆ ఉదాహరణతోని ఇలా బొద్దింకలు అవే బొద్దింకలు అనుకొని, ఆ యూతే బొద్దింకలు అనుకొని మేము బొద్దింకలమే చూడని ఆ ఎవిడెన్స్తోని ఇవాళ మన ఇండియాలో మొత్తం ఇట్లా వారకపోతుంది, బొద్దింకలు వారకపోతున్నాయి యూత్. కాబట్టి ఒక మాట అన్నప్పుడు ఎంత హైకోర్టు జడ్జి కానీ ఒక మాట, ఒక ఇండియన్ యూత్ అంటే మన దేశం మొత్తం, మన ఇండియన్ యూత్ అందరినీ ఒక మాట అనేటప్పుడు ఆలోచించాలి. ఆ ఈగో అట్టయి పెట్టిండాడు తమ్ముడు చెప్తుండు కూడా మనకు. నాకు జన్జెడ్ 25 ఏళ్లలోపు యువత నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మనమంతా ఏకం కావాలి, మనమంతా కలిసి ఒక వేదికను సృష్టించుకోవాలి అని వాళ్ళంతా అన్నారు. దాంతో నాకు ఆన్లైన్లో ఒక ప్యారడీ పార్టీ ప్రారంభిస్తే ఎలా? అయితే ఇవాళ యూత్ అందరూ ఒక్కటి తలుసుకుంటే ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు. వాస్తవానికి నిజంగా చెప్పాలంటే ఈ తమ్ముడు మంచి పని చేసిండు ఈ పార్టీ పెట్టి. ఎందుకంటే 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 85 ఏళ్ళు, 60 ఏళ్ళు, 90 ఏళ్ళు, 65, 65, 85 ఏజ్ వాళ్ళు అసలు రిటైర్మెంట్ లేదు. యూత్కి ఎందుకు ఛాన్స్ ఇస్తలేరు? యూత్కి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తలేరు? ఇదే ఇండియన్ యూత్ చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వెనుక ఉండి నడిపేయచ్చు కదా. ఇప్పుడు ఈ ఒకదంతో ఆగిపోతుంది, ఇది ఆగే సమస్య లేదు. ఇప్పుడు యూత్ అనేది ముందుకు వస్తే గవర్నమెంట్ వాడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.
వీళ్ళు పెట్టిన పార్టీకి సార్ కూడా వాళ్ళ యాప్ని క్లోజ్ చేద్దామని ట్రై చేస్తే కూడా కలవలే. ఏదైతే యాప్ పెట్టిండో, ఏదైతే ఈ జిర్రబుల పార్టీ పెట్టి యాప్ పెట్టిండో ఆ యాప్ని క్లోజ్ చేద్దామన్నా కానీ, ఆ యాప్ని తీసేపిద్దామన్నా కానీ తమ్ముడు దొరకనిస్తలేడు. చూసినావా, కింద మీద అయిపోతుండు. ఏమవుతుంది? ఎందుకంటే అన్ని కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు ఈ జిర్రపురు పార్టీకి. ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. దానిని కాక్రోచ్ జనతా పార్టీ అనాలనుకున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ బొద్దింకలు అన్నారు కదా, సరే మేము కాక్రోచ్ జనతా పార్టీ పెడతాం. ఈ పార్టీలో చేరడానికి అర్హతలుగా సిజేఐ చెప్పినట్లు మీరు బద్దకస్తులుగా ఉండాలి, నిరుద్యోగులుగా ఉండాలి. ఎప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీలో, ఈ జిర్రపురి జనతా పార్టీలో బద్దకస్తులే కావాలన్నట. బద్దకస్తులే కావాలి, సోమరిపోతులే కావాలి, కానీ పని చేయాలి. ఎటువంటి పని చేయాలయ్యా అంటే ఎవిడెన్స్తోని మాట్లాడాలి, ఎవిడెన్స్తోనే మనం మీడియా ముందుకు రావాలి, ఎవిడెన్స్తోనే సోషల్ వర్క్లో సోషల్ మీడియాలో పెట్టాలి అని తమ్ముడు చెప్పుడు జరుగుతుంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన ఈ తమ్ముడు వ్యక్తి చెప్పుడు జరుగుతుంది. ఆన్లైన్ లో ఉండాలి అని నిబంధనలు పెట్టాం. ఆయన యువతను అవమానించడానికి ఏమేమి పదాలు ఉపయోగించారో వాటినే మేము ఈ పార్టీలో సభ్యులుగా చేరడానికి అర్హతలుగా నిర్ణయించాము. You should be politically online, just as the CGI said. ఇన్స్టాగ్రామ్ లో మిగతా పార్టీలో మరి ఈ జిర్రపురు పార్టీలో అనేక మంది జైన్ అవుతుర్రు. యూత్ అంటే అట్లా ఉంటుందని మనం చెప్పుడు జరుగుతుంది. యూత్ జోలికి పోతే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం చూస్తున్నాం. 4-5 రోజుల్లో, 5 రోజులు అనుకుంటా, ఈ 5 రోజుల కానీ కోట్ల మంది జనాలు ఫాలోవర్స్ పెరిగిపోయారు ఒక పార్టీ. ఇంకా రిజిస్ట్రేషన్ కాలే. ఇది ఈ జిర్రపురుల పార్టీ ఇంకా రిజిస్ట్రేషన్ కాలే. అప్లికేషన్ పెట్టవచ్చు, ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. ఎందుకంటే నేషనల్ పార్టీ కదా, కాలేదు. కాకముందుకే గిన్ని కోట్ల మంది జనాలు అందులో రిజిస్ట్రేషన్ అవుతారు, మెంబర్షిప్ పెరుగుతున్నారు. మరి ఇంకా అయ్యేలోపు ఉంటే అసలు ఏమవుతుందో కూడా తెలియదు. మనం ఇంకా ముందు చూద్దాము. ఇలాంటి పరిస్థితి ఉన్నది. యూత్ జోలికి పోకురయ్యా. యూత్ జోలికి పోతే పరిస్థితి ఇలా ఉంటుంది. మీరు ఎంత అంటే పురుగుతో కొలిస్తే వాళ్ళని ముట్టుకుంటే బగ్గుమన్నట్టే ఉంటుంది ఇండియన్ యూత్ జోలికి పోతే. ఏ యూత్ జోలికి పోయినా ఇట్లనే ఉంటుంది. ఇది కావున మా కేకే న్యూస్ తెలంగాణ ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.